హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగుండాలి, అందులో మేముండాలి. ఈ వీడియో వచ్చేసి శ్రీశైల మల్లికార్జున స్వామి భ్రమరాంబికా దేవి దర్శనం చేసుకుంటానికి వచ్చామండి. ఈ ఆలయం దట్టమైన అడవులను దాటుకొని వెళ్ళాలండి. అంతేకాదు ఇందులో రకరకాల వన్యప్రాణులు ఉంటాయి. అందుకే పర్యాటకుల రక్షణ కోసం చీకటి పడ్డాక బస్సులు ఆపేస్తారు. మళ్ళీ తెల్లవారాక 6కి ఓపెన్ చేస్తారు. ఇది శ్రీశైల బస్ స్టాండ్ అండి. ఇక్కడ దిగి రూమ్స్కి బయలుదేరాము. రూమ్స్ ముందే బుక్ చేశారండి. ఏసీ రూమ్స్ అయితే రోజుకి 1200, నాన్ ఏసీ రూమ్స్ అయితే 800. రూమ్స్ చాలా బాగున్నాయి. లంచ్ డిన్నర్ వాళ్ళే ఏర్పాటు చేస్తారు. మాకు ఈవినింగ్ దర్శనం, అందుకే సాక్షి గణపతిని చూస్తాకి బయలుదేరామండి. శ్రీశైలం వచ్చిన ప్రతి ఒక్కరు సాక్షి గణపతిని దర్శించుకోవాల్సిందే.
కానీ ఇది సాక్షి గణపతి టెంపుల్. శ్రీశైలం వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి దర్శించుకుని వెళ్ళాలి. సాక్షి గణపతిని దర్శించండి. కుంకుమార్చన స్వామివారికి స్పర్శ దర్శనం చాలా బాగా జరిగింది. కుంకుమార్చన చాలా బాగా జరిగింది. వీడియో చూద్దాం, చూడలేదండి. పాతాళ గంగకి వెళ్దాం అనుకున్నాము, కానీ వాటర్ తక్కువగా ఉన్నాయి, రోప్వే కూడా పనిచేయట్లేదు అన్నారండి. అందుకే డ్రాప్ అయిపోయాం. ఈవినింగ్ అమ్మవారికి కుంకుమార్చన, స్వామివారి స్పర్శ దర్శనం చేసుకున్నామండి. దర్శనం చాలా బాగా జరిగింది. అమ్మవారి కుంకుమార్చన కూడా చాలా బాగా జరిగింది. ఎలాగో ఈ పూజలన్నీ అయ్యేసరికి నైట్ లేట్ అవుతుందని మార్నింగ్ బస్ బుక్ చేసుకున్నామండి. నైట్ అక్కడే ఉండిపోయాము. ఎర్లీ మార్నింగ్ 6కి తిరిగి ప్రయాణం అయ్యాము. యూట్యూబ్ అనేది డబ్బుల కోసం అనుకుంటారండి, మనీ కోసం కాదండి. మంచి జ్ఞాపకం, మన చూసిన ప్రదేశాలన్నీ మళ్ళీ మళ్ళీ చూసే అవకాశం. మనం చూసిన ప్రదేశాలు, ఆలయాలు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ మళ్ళీ చూసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ తిరిగి 6కి ప్రయాణం అయ్యామండి. శ్రీశైల మల్లికార్జున స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆశిస్తున్నాను.
ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.